నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పం నియోజకవర్గంలో 2 రోజుల పర్యటన నిమిత్తం సొంత నియోజకవర్గంకి వస్తున్న సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం తెలిపారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్న ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మారుమూల గ్రామాల్లో వెలుగులు నింపేలా సౌర విద్యుత్ ఏర్పాటుకు కుప్పం నుంచే బీజం వేయనున్నారని అన్నారు. ఎప్పుడు తింటా అప్పుడే వద్దనేసింది అది బాగుంది. మామూలు సార్ కూడా పేరు పేరున నమస్కారాలు. మీకందరికీ కూడా సాధారణంగా ఈ కంగుంది చరిత్రాత్మకమైనటువంటి కంగుంది దుర్గం కోట కంగుంది గ్రామానికి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా నాతోటి ఇక్కడ కుప్పం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ప్రేమ్ కుమార్ గారు, అదేవిధంగా ఈరోజు ఏదైతే ఇక్కడ ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయో దానికంతటి కూడా కారణం కీర్తిశేషులు పిఆర్ శామన్న గారి విగ్రహ ఆవిష్కరణ కోసం ముఖ్యమంత్రి గారు ఇచ్చేస్తున్నారు. దానికోసం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశాం. ఆ కమిటీ అధ్యక్షులుగా ఉన్నటువంటి సర్పంచ్ గారు ధనశేఖర్ గారు, ఆ కమిటీ సెక్రటరీగా ఉన్నటువంటి రవిచంద్రబాబు బిఎంకే రవిచంద్రబాబు గారికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గోపీనాథ్ గారు, ఎల్ఆర్సి రామచంద్ర గారికి, మీకు అందరికీ తెలుసు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు ఒక అద్భుతమైన మెజారిటీ సాధించి 93% స్ట్రైక్ రేట్తో ఈరోజు పరిపాలన బాధ్యతలు చేపట్టి కూటమి ప్రభుత్వంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసం, అనేక రకాలుగా అవకతవకలు, పరిపాలనలో వచ్చినటువంటి లోటుపాట్లు, అదేవిధంగా బడ్జెట్ సంబంధించి ఆర్థికంగా చిన్నాభిన్నం చేసి అన్ని వ్యవస్థల్ని నాశనం చేసినటువంటి ఆ ప్రభుత్వం యొక్క ప్రభావం నుంచి కోలుకోవడమే చాలా ఇబ్బందులుగా ఉంది. మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి విశేషమైనటువంటి అనుభవం, తనకున్నటువంటి మేధాశక్తి, కష్టపడి పనిచేసి రాత్రి పగలు పనిచేసేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తిగా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు సరిచేస్తూ రాత్రి పగలు పరిపాలన కార్యక్రమాల్లో, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చే కార్యక్రమంలో ఆయన చాలా బిజీగా ఉన్నందువలన ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం తీసిన వెంటనే మొట్టమొదట పర్యటన కుప్పం తన సొంత నియోజకవర్గం రావడం, ప్రజలందరికీ కూడా
ఆయన్ని గెలిపించినందుకు, వారి ఆశీస్సులు ఇచ్చినందుకు ధన్యవాదాలు చేసే కార్యక్రమం అవన్నీ కూడా చేశారు. వెంటనే రాలేని పరిస్థితిలో ఆయన సతీమణి తన సొంత నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క సమస్యల గురించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి మహిళల యొక్క అభివృద్ధి గురించి, యువత గురించి మేడం భువనేశ్వర్ గారు కూడా 3 నెలలకు ఒకసారి పర్యటనలు వస్తున్నారు. కాకపోతే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పం పర్యటన ఖరారు చేసి, రేపు మీకు షెడ్యూల్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, రేపు మధ్యాహ్నం వస్తున్నారు. మొట్టమొదటి కార్యక్రమం ఏదైతే ఆయన ఈ కుప్పం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా చేయాలని, అన్ని అంశాల్లో కుప్పాన్ని చూసి ప్రతి ఒక్క ప్రాంతం కూడా అభివృద్ధి చెందే విధంగా దీనికి 5 సంవత్సరాలకు సంబంధించి ఒక విజన్ డాక్యుమెంట్, అంటే 5 సంవత్సరాల్లో కుప్పం స్వర్ణ కుప్పంగా ఇక్కడ ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం, ప్రధానంగా మీకు అందరికీ తెలుసు, ఇక్కడ ఎయిర్పోర్ట్ కానీ, అదేవిధంగా పరిశ్రమలు కానీ, ఇక్కడ యువతకు ఉపాధి కల్పించే కార్యక్రమం కానీ, అదేవిధంగా సౌర విద్యుత్ శక్తితో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఎలక్ట్రిసిటీ ట్రెడిషనల్గా ఉన్నటువంటి విద్యుత్ కాకుండా సూర్య రశ్మితో చేసేటువంటి ఎలక్ట్రిసిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టడం కానీ, అదేవిధంగా వ్యవసాయ అభివృద్ధి, రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర వచ్చేదానికి ఆ సఫల్ లాంటి NDDB ప్రాజెక్ట్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు తరఫున కార్యక్రమాలు కానీ, ఇవన్నీ పెద్ద ఎత్తున తీసుకురావడానికి ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఇవన్నీ చేసేదానికోసం మొదటి రోజు కార్యక్రమంగా ఉన్నది. రెండవ రోజు కూడా ప్రధానమైన కార్యక్రమంలో మొదటిది జననాయకుడు. ఏదైతే ప్రజా సమస్యలు, గ్రీవెన్సెస్ వస్తున్నాయో అవన్నీ కూడా రాజకీయ పరంగా పరిష్కారం కావాలి. ఇది పొలిటికల్ గవర్నెన్స్. ఇక్కడ వచ్చి తెలుగుదేశం పార్టీ అమోఘమైన మెజారిటీతో వచ్చింది. 8 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా, ఆయన ఎమ్మెల్యేగా గెలిపిస్తూ 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఒక ప్రజల యొక్క సమస్య పరిష్కార వేదికగా జననాయకుడు అనేటువంటి కార్యక్రమాన్ని ఆయన 7వ తేదీ ఉదయం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దాన్ని ప్రారంభం చేసి దాన్ని అఫీషియల్గా లాంచ్ చేస్తున్నారు. ఇదివరకే గత 3 నెలల నుంచి కూడా వాళ్ళ శిక్షణ కార్యక్రమాలన్నీ కూడా ఇచ్చి దానికి తగినటువంటి సిబ్బందిని అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని అఫీషియల్గా లాంచ్ చేస్తారు 7వ తేదీ ఉదయం. ద్వారా ఆయన ఫారెస్ట్ కాంట్రాక్ట్ చేస్తూ వేరే వాళ్ళని కూడా దీంట్లో పార్ట్నర్స్గా చేర్చుకొని మా ఊర్లో ఉన్నటువంటి ఆ రోజుల్లో యువకులుగా ఆయనతో పాటు ఉన్నటువంటి టీంనంతా కూడా వాళ్ళకి అందరికీ కూడా షేర్లు ఇచ్చి, మీరు కష్టపడతాం, మన అడవి ప్రాంతంలో ఉండే సంపద మనమే దాన్ని ఇచ్చేస్తామని ఈ కుంకుడుకాయలు కానీ, చింతకాయలు కానీ, మన సీతాఫలం కానీ ఇటువంటి అడవి సంపదని వాళ్ళ యాక్షన్లో తీసుకొని చేశారు. వ్యవసాయంలో బ్రహ్మాండంగా చేశారు. బెస్ట్ ఫార్మర్ అవార్డు కూడా ఆయనకు వచ్చింది. కాబట్టి ఇన్ని రకాలుగా ఒక గొప్ప వ్యక్తి. ఆయన చనిపోయింది కూడా కరెక్ట్గా డేట్ చెప్పి, నేను ఈరోజు చనిపోతాను, ఇన్ని గంటలకు నేను ఇదైపోతాను అని బాగానే మంచిగా ఉండి ముందే ఫిక్స్ చేసుకొని ఆయన కరెక్ట్గా చెప్పిన టైం కంటే 2 గంటలు ముందుగా ఆయన చనిపోయారు. ఇవన్నీ కూడా చాలా ఒక రకమైనటువంటి ఆ జ్ఞానశక్తి, లేకపోతే ఏమంటుందని ఒక భవిష్యత్తు గురించినటువంటి తెలిసిన వాళ్ళకే సాధ్యమవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉంది. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి గురించి చిన్నప్పటి నుంచి కూడా తెలుసు. కాబట్టి ఆయన ఈ కార్యక్రమానికి ఎంతో సహృదయంతో ఆయన చాలా చాలా బిజీగా ఉండి పబ్లిక్ మీటింగ్స్ అన్నీ కూడా వీలు పడిన పరిస్థితుల్లో మరుసటి రోజు ప్రధానమంత్రి గారి కార్యక్రమం మనకు విశాఖపట్నంలో ఉన్నా కానీ ఆయన అంతా కూడా పక్కన పెట్టి కుప్పం పర్యటన కోసం ప్రత్యేకంగా వస్తున్నారు. కాబట్టి ఇక్కడ మా ఊరు పెద్ద ఆయన, మా గ్రామస్తులు అందరూ కూడా మీ కుటుంబమే కాదు మాకు అందరూ కావాలని వాళ్ళ కమిటీ ప్రకారం ఇవన్నీ ప్రోగ్రామ్ చేశారు. కాబట్టి వారందరి దీని ప్రకారం ఆయన పెద్ద ఆయన ప్రోగ్రాం గురించి ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సహకరించాలా. మా గ్రామస్తులందరూ కూడా పూర్తి బాధ్యత, ఎంతో రూపురేఖలు మారింది. ఈరోజు ఇది ఒక అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతంగా మనం ఇక్కడ చూస్తున్నామంటే, ఇక్కడ వచ్చి ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం, దీనికి బ్రాండింగ్. ఎందుకంటే ఇది పూర్తిగా మనం ఒక దృష్టితో, శివుని భక్తితో మనం దీన్ని గమనిస్తే ఒక
ఒక శివలింగం ఏ విధంగా ఉందో అదే ఆకారంలో ఉంది. కాబట్టి ఇంతకంటే పెద్ద శివలింగం ఎక్కడ ప్రపంచంలో ఉంటుందా? సాధ్యమే లేదు, ఎవరు చేయలేదు. మానవ మాత్రులు చేయనటువంటి అద్భుతమైనటువంటి ఇది ఒక శివలింగ ఆకారంలో ఉన్నటువంటి దుర్గం మల్లేశ్వర స్వామి. పూర్వకాలంలో మల్లేశ్వర స్వామి పురాతన దేవాలయాన్ని నిర్మించారు. అదేవిధంగా ఈరోజు పాలారు నది. కాబట్టి ఎస్సీలు అనే వాళ్ళని దేవాలయాలకు ప్రవేశం లేదు. ముందంతా మా కంగుందులో దేవస్థానాల్లో ఇప్పటికి కూడా చాలా దేవాలయాల్లో ఎస్సీలని లోపలికి అనుమతించరు. కానీ ఆయన చాలా తీవ్రంగా గ్రామ పెద్దలతో అంతా కూడా పోరాడి ఎస్సీలను కూడా దేవాలయాలకు తీసుకురావాలని ఈరోజు బ్రహ్మాండంగా మా ఊళ్ళో ఎస్సీలు కూడా చాలామంది కళాకారులు, భజన కళాకారులు మంచి కీర్తనలు పాడి బాగా నాలెడ్జబుల్గా చేసేదానికి కారణం ఆయన అయ్యాడు. ఇదే ఇక్కడ ఇది ఒకప్పుడు ఈ వెంకటాకుంట, ఇది చాలా ముఖ్యం. మీరు వచ్చిన చాలా సంతోషం మేడం. ఈ వెంకటాకుంట అనేది ఇది ఒక్కటే, ఇది తాగునీరు. దీంట్లో ఈరోజు ఏదో మురికి కుంటలాగా మేము కనబడుతుంది. ఈ నీళ్లు మేము తాగాం, నేను ఈ నీళ్లు తాగే పెరిగాను. ఇది ఒకటే మాకు, వేరే నీళ్లు అనేది లేదు ఈ ఊర్లో. ఇది కొండపైన ఎత్తులో ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కడ బోర్లు అనేది ఆ కాలంలో తెలియదు మనకు, ఈ కుళాయిలో తెలియదు, ఎలక్ట్రిసిటీ కరెంటు లేదు. మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎట్లుండింది ఒకప్పుడు పూర్వకాలంలో. ఈ నీళ్లు మేము తాగేవాళ్ళం. ఎస్సీలందరూ కూడా అక్కడ ఎస్సీ కాలనీ నుంచి వచ్చేవాళ్ళు. అప్పుడు కాలనీ కూడా లేదు, గుడిసెల మాదిరి ఉండేది. వాళ్ళందరూ వచ్చి ఆడ కూర్చొని ఆ మట్టి కుండలు ఇట్లా పెట్టుకొని ఆడ కూర్చొని ఉండేవాళ్ళు. ఎవరైనా కాపోళ్ళు అనేవాళ్ళు. కాపోళ్ళు అంటే ఎస్సీ ఎస్టీలు కానివాళ్ళు. వాళ్ళు లోపల పోయి దాంట్లో నీళ్లు ముంచుకొని వచ్చి వాళ్ళు ఏదో ధర్మంగా వాళ్ళు పోస్తే దాన్ని తీసుకొని పోయే పరిస్థితి ఇదే కళ్ళు ఎదురుగా మా ఎదురుగా జరిగింది. దాన్ని బ్రేక్ చేసి ఆయన వాళ్ళు కూడా నీళ్లు ముంచుకోవచ్చు, వాళ్ళు కూడా రావచ్చు, వాళ్ళకి ఏం తేడా ఏముంది, వాళ్ళు మనుషులు కాదా అని ఫైట్ చేశాడు. నాయనూరులో తాగే నీళ్లకు ఎస్సీలను అలౌ చేయకపోతే ఆయన కేసు పెడతాను మీ పైన అని చెప్పి వాళ్ళని వార్నింగ్ ఇచ్చి వాళ్ళ ఎస్సీలందరికీ కూడా ఆ తాగునీళ్ళు హక్కు కల్పించాడు. ఇది ఒక సంస్కర్తలు పెద్దవాళ్ళు చేసేటువంటి కార్యక్రమం. ఇది మామూలుగా షౌకార్లు అయినారు పల్లెటూరులో నుంచి. సడన్గా వాళ్ళు ఇంత మా నాయన ఎంతో పెద్ద క్యాండిడేట్గా అయిపోయాడు. ఆయన ఇదే మేము బతుకుతా ఉన్నాం ఈరోజు. నిజంగా చెప్పాలంటే ఆయన కోటీశ్వరుడుగా బాగా ఆయన సంపాదించాడు. ఎట్లా సంపాదించారు? మామూలుగా పొలిటికల్గా ఎవరుంటారో వాళ్ళు అక్రమంగా స్మగ్లింగ్ చేయడం, లేకపోతే సారాయి కాంచడం, లేదా కళ్ళంగళ్ళు ఎత్తుకొని దాంట్లో వ్యాపారం చేయడం, లేకపోతే నగలు ఇవన్నీ కుదవ పెట్టుకొని భూములు అడమానాలు పెట్టుకొని అవి తెలుసు కదా, అవన్నీ మార్టిగేజ్ చేసుకుంటూ సంపాదించడం, లేదా న్యాయాలు పంచాయతీలు చేసినప్పుడు ఒక పక్షంలో ఉంటూ వాళ్ళకు లాలూచీ పడి వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకొని వాళ్ళకు ఫేవర్గా జడ్జిమెంట్ చెప్పేవాళ్ళు. ఇదే పద్ధతుల్లో ఈరోజు కూడా కొనసాగుతూ ఉంది. పెద్ద పెద్దవాళ్ళు చేసేది ఇటువంటిది. ఆయన గురించి ఎక్కడ కానీ అటువంటి కార్యక్రమాల్లో ఎక్కడా లేదు. దానికి ఆయన వ్యతిరేకం. నక్సలైట్స్ ఎవరైతే వచ్చి ప్రతి ఒక్కరి యొక్క విషయాలు కూడా గమనించి ఎవరు పొరపాటు చేస్తారో వాళ్ళ మీద వాళ్ళు అంత తీవ్రమైన చర్య తీసుకునే వాళ్ళు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయన యొక్క విధానాలు కూడా చేసి ఒక పంచాయతీ, నేను కూడా ఉన్నాను ఆ రోజు నక్సలైట్స్ మీటింగ్, ఒక పంచాయతీ శామన్న గారు పంచాయతీలో చాలా నిష్పక్షపాతంగా చేస్తారంట అని పిలిచారు. నేను అప్పుడు సర్పంచ్గా కూడా ఉన్నాను. ఆడ పోయినప్పుడు వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళ ఎదురులోనే వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఇది ఇట్లుంది పరిస్థితి, ఏం చేస్తాం చెప్పండి, మీరు కూడా రండి అని చెప్పి వాళ్ళు కూడా చేస్తే అబ్బా శభాష్, ఈయన ఇంత కరెక్ట్గా ఉన్నాడు కాబట్టి ఈయన పైన ఏమీ దొరకలేదు మాకు తప్పులు. ఎందుకంటే నక్సలైట్స్ అనేవాళ్ళు కొంచెం పెద్దవాళ్ళుగా ఉండేవాళ్ళ మీద వాళ్ళపైన పనిష్ చేసేటువంటి కార్యక్రమం, చంపేసే కార్యక్రమాలు ఎంతోమంది చంపేస్తారు. కానీ అటువంటిది లేకుండా మెచ్చుకొని పోయినారు. మన జ్యోతిర్లింగమైనటువంటి శ్రీశైలం శక్తిపీఠం కూడా, అది జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం. దక్షిణ భారతంలో ఉన్నటువంటి రెండు మనకు జ్యోతిర్లింగాలు, ఒకటి రామేశ్వరం, అంతకు మించి శ్రీశైలం. ఆ శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లేశ్వర స్వామి పాదాల చెంత నుంచి పారేటువంటి కృష్ణా నదిని అంద్రినీవా ద్వారా కుప్పంలో ఉన్నటువంటి పాలారు నదికి అనుసంధానం చేస్తున్నారు. అంటే కృష్ణా నది నీరు పాలారు నదిలో కలుస్తుంది కాబట్టి ఇది కూడా కృష్ణానదిగా మనం భావిస్తాం. దీనికి పైన మన పాలారు నది కృష్ణానది అవుతుంది. ఆ కృష్ణానది నీళ్లు ఈరోజు అక్కడికి పోతూ ఉంది. పాలారు నుంచి పంప్ చేస్తున్నాం ఆల్రెడీ, ఆ శివునికి పోతా ఉంది.
అంటే అక్కడున్నటువంటి మల్లికార్జున స్వామి పాదాలు చెందుతున్నటువంటి కృష్ణా నది గౌరవ ముఖ్యమంత్రి ఒక అద్భుతం, ఒక సాహసం చేసి దాని కంగుందిలో ఉన్న మల్లేశ్వర స్వామి పైకి వచ్చే మాదిరి చేస్తున్నారు. కాబట్టి ఇది కూడా ఒక చాలా అద్భుతమైన విషయం. అదేవిధంగా మనం వెనుకున్నటువంటి హనుమంతరాయ స్వామిలో విగ్రహాలు చూసాం. ఇప్పుడే దాని యొక్క శిలాశాసనం యొక్క డీకోడింగ్ కూడా నాకు ఫస్ట్ టైం నేను చూస్తాను. ప్రొఫెసర్ చొక్కలేం ఇక్కడే ఉన్నాడు, దాని గురించి ఆయన ఫస్ట్ టైం నాకు కూడా తెలియదు ఇంతవరకు. ఆ డీకోడింగ్ అయినటువంటి శిలాశాసనాన్ని కూడా ఈరోజు రిలీజ్ చేద్దాం మన అందరి ముందు కూడా అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం అందరూ కూడా సహకరించి పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేయాలని మేమందరూ కూడా దీనికి ఇది టైం చాలా తక్కువగా ఉన్నందువల్ల బహిరంగ సభ అవన్నీ కూడా కొంచెం కుదించి అక్కడి నుంచే సార్ మాట్లాడే విధంగా మనం ప్లాన్ చేసాం. కాబట్టి సార్ను కూడా రిక్వెస్ట్ చేసి ముఖ్యంగా మేము చెప్పాల్సింది 3 విషయాలు. ఒకటి, చిరకాలం శామన్న గారి తీరని కోరిక, ఆయన 2 కోరికలు చనిపోయినప్పుడు మాకు చెప్పింది. మా కుటుంబ విషయాల గురించి కానీ మా సొంతం ఏమీ లేదు ఆయనకు. ఆయన 100% అది మానవాతీతుడు అయిపోయినాడు. ఆయనకు మాకు ఇంకేమి నాకు సంబంధం లేదు, ఈ లోకంతో నాకు ఏ కోరికలు లేదు, మా వాళ్ళ గురించి ఏమీ లేదు. మేము పోయినప్పుడు ఆయన పెద్దగా మాట్లాడేవాడు కాదు. మీ పనులు మీరు చూడండి అని చెప్పి ఆయన ప్రశాంతంగా ఉండేవాడు. ఆయనకు 2 కోరికలు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. అది కాకముందు ఆయన చనిపోయాడు. కానీ ఇప్పుడు శిలా రూపంలో లేకపోతే మన విగ్రహ రూపంలో ఆయన ముఖ్యమంత్రిగా ఆయన చూస్తున్నాడు, పైన నుంచి చూస్తున్నాడు. కాబట్టి అది కూడా ఈరోజు అయినట్టుగానే మనము భావించాలా. రెండవది, మా దేవస్థానాలకు సంబంధించినటువంటి విలువైనటువంటి భూములు శాంతిపురం మండలంలో దాదాపు 150-200 కోట్ల విలువైనటువంటి భూములు రైతుల స్వాధీనంలో ఉంది. ఆయన న్యాయ పోరాటం చేశాడు, అనేక రకాలుగా హైకోర్టు కూడా పోయినాడు. మళ్ళీ అవన్నీ కూడా యాక్షన్ పెట్టి ఇయర్లీ యాక్షన్ కూడా అవన్నీ వచ్చింది. ఆ స్టేజ్లో అది ఆగింది. కాబట్టి అది ఒకటి జరగాలనేటువంటిది ఆయన కోరిక. సో ఒక కోరిక ముఖ్యమంత్రి సార్ అయిపోయినారు కాబట్టి అది అయిపోయింది. రెండవది, ఆ భూముల యొక్క స్వాధీనం అనేది తప్పకుండా ఇది గౌరవ ముఖ్యమంత్రి చొరవ తీసుకొని ఇక్కడ మా స్థానిక నాయకులందరూ కూడా దాని మీద ఏదో ఒక రకంగా దేవాలయానికి ఆ లబ్ధి వచ్చే విధంగా భూములు ఏ విధంగా చేయాలో మేము మాట్లాడి క్లియర్ చేయాలని చెప్పి అది 2వ కోరికగా మేము కోరుతున్నాం. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, మాకు జమీందారులకు సంబంధించినటువంటి అవార్డు భూములు 529 ఎకరాలు 3 బ్లాకులుగా జమీందారు కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ వివాదంలో అది ఉంది. అది ప్రభుత్వం చివరి తీర్పుగా అక్కడ CCLA అంటే చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర ఫైనల్ స్టేజ్లో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు. కాబట్టి మా దాదాపు 300-400 మంది రైతులు దానిపైన ఆధారపడి వాళ్ళ జీవనం దాని మీద పెట్టుకున్నారు. కాబట్టి అది కూడా పరిష్కారం చేసే విధంగా ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవాలని చెప్పి మా వాళ్ళందరూ కూడా అభ్యర్థిస్తారు. కాబట్టి అదొకటి 2వ కార్యక్రమం. 3వది, మా రిక్వెస్ట్ ఏంటంటే, కమ్ముంది అనేది ఒక చారిత్రాత్మక ఈ ప్రాంతం. ఇది ఒకప్పుడు రాజధాని. ఇక్కడ కోటలు కానీ, పురాణ దేవస్థానాలు కానీ, కట్టడాలు కానీ, అదేవిధంగా పాలారు నది కానీ, ఇక్కడున్నటువంటి కొండలు, అడవులు ఇవన్నీ కూడా ఒక మంచి ఒక పర్యాటక కేంద్రంగా, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేసేకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక ప్యాకేజ్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని చెప్పి ఇది కోరిక. ఎందుకంటే నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేసేది మన ప్రణాళిక. విజన్ డాక్యుమెంట్ కూడా అదే చెప్తుంది. ముఖ్యంగా మనకు ఉన్నటువంటిది మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఒక మాస్టర్ ప్లాన్ అని తయారైపోయింది. దాదాపు 500 కోట్లతో అది కంపల్సరీగా 5 సంవత్సరాల్లో మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా హంద్రినీవా ద్వారా చెరువులు, నీటి వనరులు, పాలారు నది అభివృద్ధి చేసేది అది ఒక పెద్ద కార్యక్రమం అది ఉంది. ఎయిర్పోర్ట్కి సంబంధించింది అది ఒకటి ఉంది. తర్వాత అన్ని గ్రామాలకు సంబంధించి కూడా ఏమేమి చేయాలనేది కూడా అది ఒకటి కార్యక్రమం ఉంది.
కాబట్టి కంగుందికి సంబంధించి ప్రత్యేకమైన ప్యాకేజీగా చేయాల్సిన అవసరం ఉంది. అంటే అవసరాన్ని బట్టి మామూలు గ్రామాల్లో అక్కడ సిమెంట్ రోడ్డు కావాలి, కమ్యూనిటీ హాల్ కావాలి, లేదా స్కూల్ బిల్డింగ్ కావాలి అని అంటారు. కాబట్టి దీనికి సంబంధించి ప్రత్యేకమైన ప్యాకేజీతో ఒక అభివృద్ధి కంగుంది విజన్ డాక్యుమెంట్ కూడా సార్కు ఒకటి ప్రజెంట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇవన్నీ కూడా సార్ గ్రామస్తుల తరఫున అందరూ కూడా మేము సార్కి తెలియజేస్తాం. ప్రధానంగా భూముల గురించి, దేవాలయ భూములు, జమీందారీ అవార్డు భూములు, తర్వాత ఈ కంగుందికి సంబంధించిన స్పెషల్ ప్యాకేజ్ ఇది చేయాలని చెప్పి కోరుతూ అందరికీ కూడా ధన్యవాదాలు, అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు డాక్టర్ సురేష్